కేటీఆర్ ఏమంటుండు, సీఎం రేవంత్ రెడ్డి పులి కాదు, పులిబిడ్డ కాదు, పిల్లి పదవి కాపాడుకోవడానికి ఇట్లా దాచుకుండు అని కేటీఆర్ అంటుండు. మరి దీని మీద ఎవరు సుమోటోగా కేసు పెట్టారు, పోలీసులు సుమోటోగా కేసు తీసుకోరు, ఎవరు అబ్జెక్షన్ ఉండదు. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని పులి కాదు పిల్లి ఇంట్లో దాచుకుందా అని అడగారు. కానీ ప్రజలు, సామాన్యులు, రైతులు అంటే మాత్రం అప్పలు అట్లనే గుంజుకోపోతారు స్టేషన్ కు. అదే కేటీఆర్ అయితే రేవంత్ రెడ్డిని నువ్వు పులి కాదా పిల్లి దాచుకున్నావు, శతగానాన్ని తిక్కలో అన్నా పట్టించుకోరు. ఆ ఆరోపణల వరకే ఉంటాయి. వాళ్ళు ఏమైనా తిట్టుకోవచ్చు, నువ్వు నేను తిట్టొద్దు. అర్థమైందా? జాగ్రత్తగా ఉండాలి ప్రజలు కూడా. కేటీఆర్ అనొచ్చు రేవంత్ రెడ్డి నువ్వు తిక్కలోని శాత కాదు, పులి బిడ్డవు కాదు, పిల్లి దాచుకున్నావు ఇంట్లో ఇవన్నీ అనొచ్చు. సామాన్యులు, రైతులు అనకూడదు. వీళ్ళ మీద కేసులు ఉండవు. వీళ్ళకు ఎందుకు అట్లా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని దుర్భాషలు అనేది ఉండదు. ఏదైనా అనొచ్చు. వాళ్ళు నువ్వు నేను రైతులు అన్నారంటే కథమే మన పని. అట్లా చూసుకోపోతారు, కేసు పెడతారు, కథం. అర్థమైందా? ప్రజలు అర్థం చేసుకోరు, ఇప్పటికైనా తిరిగి తెచ్చుకోరు. వాళ్ళు ఏం తిట్టుకున్నా మళ్ళీ మంచిగా మాట్లాడుకుంటారు. నువ్వు కడుపు మండి ఆకలి మంటతో ఏదన్నా అన్నావు అనుకో, వాడు చేసే అవినీతికి వెంబడే చూసుకోపోతారు.